Hello everyone, greetings of the day. Myself Deepthi, counseling psychologist from Vijayawada. What is meant by counseling? కౌన్సిలింగ్ అంటే ఏంటి, అసలు కౌన్సిలర్ అంటే ఎవరు? సో మనం చాలా ప్లేసెస్లో లైక్ స్కూల్స్లో కౌన్సిలర్స్ ఉంటారు, హాస్పిటల్స్లో కౌన్సిలర్స్ ఉంటారు, లైక్ అకాడమిక్ కౌన్సిలర్స్, రకరకాల ఏరియాస్లో మనము కౌన్సిలర్స్ని చూస్తూ ఉంటాం. బట్ సైకలాజికల్ కౌన్సిలింగ్ అంటే ఏంటి? సైకలాజికల్ కౌన్సిలింగ్ ప్రాసెస్లో అసలు ఏం జరుగుతుంది అనేది very few of us know. So in our channel we are going to give a good amount of information regarding counseling part and also counseling techniques. అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నోళ్ళు ఒక కౌన్సిలర్ని అప్రోచ్ అవ్వాలి, ఎలాంటి కండిషన్స్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఒక కౌన్సిలర్ యొక్క గైడెన్స్ అవసరం అవుతుంది అనేది ఎవ్రీబడి హ్యాస్ టు నో. సో మనం చాలామంది ఫిజికల్ ప్రాబ్లమ్స్కి, ఫిజికల్ ఓన్స్కి, ఫిజికల్ డిసీజెస్కి ఇచ్చినంత ప్రయారిటీ మనం సైకలాజికల్ ప్రాబ్లమ్స్కి ఇవ్వడం లేదు. సో అలా సైకలాజికల్ ప్రాబ్లమ్స్కి మనం ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే మన ఎవ్రీడే లైఫ్లో, డే టు డే లైఫ్లో మన ప్రోగ్రెస్ అనేది తగ్గిపోతుంది. అట్ ది సేమ్ టైం మన పొటెన్షియల్ వర్క్ లెవెల్స్ కూడా డ్రాప్ అవుతూ ఉంటాయి. అంటే ఎవ్రీడే ఎంత ఎనర్జెటిక్గా చేస్తామో, ఒక పనిని ఫినిషప్ చేయాలనుకుంటామో దాన్ని చేయలేకపోవడం, ఫెయిల్యూర్స్ని చూడడం, ఆ ఫెయిల్యూర్స్ నుంచి డిసప్పాయింట్మెంట్లోకి వెళ్ళి ఆ డిసప్పాయింట్మెంట్స్ డ్రాస్టికల్లీ లీడ్స్ టు లో కాన్ఫిడెన్స్. ఈజ్ దట్ ఏ గుడ్ సైన్? నో. హియర్ వీ హ్యావ్ టు check with a counselor and we have to openly share whatever the problems you are having, whatever the obstacles you are facing in everyday life. That might be compatibility issues, relationship issues avvachu, and occupational stress avvachu, anxiety conditions avvachu, edanna avvachu. So through this channel you can gain that type of knowledge, that is inner peace. Please do follow our channel to get more psychological information. Thanks for watching. See you in the next video. Namaste.